రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ శక్తివంతమైన దేశంగా మారుతుందని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ముందుకు వెళ్లాలని, కూటమి పాలనలో బీజేపీ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. జనసంఘం నుంచి బీజేపీగా మారిన ప్రస్థానం, పార్టీ ఎదుర్కొన్న ఒడిదుడుకులు, పోరాటాల గురించి మాధవ్ సమగ్రంగా వివరించారు. బీజేపీని మరింత బలపరుచుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామానికి పార్టీని విస్తరించే దిశగా మన ఇల్లు మన జెండా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపించాలన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి నాయకుల త్యాగాల వల్ల పార్టీ నేడు ఉన్నత స్థితికి చేరిందన్నారు. పార్టీలో ప్రతిఫలాన్ని ఆశించకుండా కష్టపడి పనిచేసే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 47 అనేది మామూలు సంఖ్య కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధిగాంచిన నెంబర్. ఈ యొక్క సంఖ్య పురాణాల్లోనూ అలాగే బైబిల్లోనూ కూడా అతి పవిత్రమైన సంఖ్య. ఈ సంఖ్య ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కర్మానుసారం వాళ్ళ యొక్క పని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా ఈ సంఖ్య ఉంటుందని చెప్పి, అలాగే ఒక పరివర్తన వచ్చే దిశగా ఉండే సమయంలో ఈ యొక్క సంఖ్యని వాడుతుంటారు. ఆ విధంగా 47 అనేది దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ ఒక మార్పు దిశగా అడుగులు వేసే ఒక గొప్ప సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి భారతీయ జనసంఘ రూపంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడి 75 వసంతాలు పూర్తయ్యాయి. అలాగే భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమైంది. నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. 47వ సంవత్సరంలో ప్రవేశించింది. మొత్తం ఈ యొక్క 75 సంవత్సరాల యొక్క ప్రయాణంలో దేశ భవిష్యత్తు మార్చే విధంగా, దేశాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా, దేశానికి సంబంధించిన మౌలికమైన అంశాలు ఏ అంశం కారణంగా ఈ దేశం బానిసత్వం వైపు వెళ్ళిందో, సుమారు 1000 సంవత్సరాల పాటు పరాయి పరిపాలనలో ఉందో వాటన్నిటి యొక్క జాడ్యాలు ఈ దేశం నుంచి తీసేయాలని, స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఏ స్వతంత్రం అయితే మనకు వచ్చిందో, మత ఆధారంగా దేశ విభజన జరిగిందో, మత విద్వేషాల కారణంగా దేశం ఏ విధంగా ముక్కలైందో మరొకసారి ఈ దేశంలో ఆ పరిస్థితి రాకూడదు. ప్రపంచంలో ఏ దేశం భారతదేశం వైపు చూస్తే వాళ్ళ యొక్క వెన్నులో భయం పుట్టేటట్టు, భారతదేశం కోసం ఆలోచన చేస్తే తప్పనిసరిగా అనేక రకాల విషయాలు తెలుసుకోవడానికి భారతదేశం వైపు చూడాలి. ఒక గురువుని ఏ విధంగా అయితే మనం చూస్తామో అంతే శ్రద్ధగా భారతదేశాన్ని చూడాలి తప్ప ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఈ దేశాన్ని బానిస దేశంగా చెయ్యాలని ఒక తలంపు చేసిన, ఈ దేశంపై దాడి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళని వెంటనే తొడముట్టించే దిశగా ఒక శక్తిశాలి భారత్గా దేశాన్ని ఆవిర్భవించడంతో పాటు మరొకసారి దేశం అంతర్గత విభేదాల కారణంగా, మత విద్వేషాల కారణంగా, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో వైషమ్యాలు రాకుండా దేశమంతా ఒకటే ఉంచే విధంగా, దేశమంతా ఒకటే ప్రజ, ఒకటే దేశం, ఒకటే చట్టం అనే నినాదంతో మన పార్టీ ఆవిర్భవించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టారు. ఫ్యాప్డోకు చెందిన ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
మచిలీపట్నంలోని 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద జరిగిన ఆందోళనకు ఫ్యాప్టో నాయకులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, డీఏలు, మేము దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న ఉపాధ్యాయులకు కూడా స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీలు విధించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించారు. జిందాబాద్ జిందాబాద్ పరిష్కరించాలి ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఉద్యోగోపాధ్యాయుల సమస్యలను వెంటనే జిందాబాద్ జిందాబాద్ నియమించాలి 12వ PRC కమిషన్ వెంటనే. ఈ రోజున రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రాకముందు ఉపాధ్యాయుల ఉద్యోగాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవే ఇంకా చాలా వరకు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఉద్యోగుల ఉపాధ్యాయులు అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తుంది నూతన PRC కమిటీ నియామకం గురించి. అది అప్పటికే టైం అయిపోయి కూడా 20 నెలలు అయిపోయింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకులు అందరూ కూడా మేము ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వస్తే మీ సమస్యలు తీరుస్తామని చెప్పారు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయినా అప్పుడప్పుడు కొన్ని బకాయిలు ఇస్తా ఉన్నారు. ఇచ్చినటువంటి బకాయిలన్నిటికీ సంతోషంగా కానివ్వండి, ఉద్యోగుల ఉపాధ్యాయులకి 2022 సంవత్సరం నుంచి ఒక్క సరెండర్ లీవ్ కూడా చెల్లించట్లేదు. బకాయిలు కొన్ని ఇస్తానే ఉన్నారు. ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. కానీ అందరికీ వర్తించేది, ప్రతి ఉద్యోగికి కూడా వర్తించేది నూతన PRC. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆ నూతన PRCని ఇవ్వాలని చెప్పి ఆ PRC ఇచ్చేలోపు కరువు బత్యం, మధ్యంతర భృతి చెల్లించాలంటే ప్రధానమైన డిమాండ్లతో కొట్టి ఫ్యాప్టో పరంగా చాలా పెద్ద ఉద్యమం చేశాం విజయవాడలో. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి గారు కానీ, ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ అసలు ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపైన చర్చించిన పాపాను పడలేదు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు 60%, రాష్ట్రాల వాటా 40% నిధులు కేటాయించాలనడం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకని తూర్పారబెట్టారు. రాష్ట్రాలు 40% నిధులు లేవనే సాకుతో గ్రామీణ పేదలకు పనులు కల్పించలేని పరిస్థితి దాపురిస్తుందని, పట్టణాలకు వలసలు పెరిగి కార్పొరేట్లకు గ్రామీణ పేదల శ్రమ కారు చౌకగా దొరుకుతుందన్నారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయని, ఏపీ అసెంబ్లీలో కూడా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు 60%, రాష్ట్రాల వాటా 40% నిధులు కేటాయించాలనడం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకని తూర్పారబెట్టారు. రాష్ట్రాలు 40% నిధులు లేవనే సాకుతో గ్రామీణ పేదలకు పనులు కల్పించలేని పరిస్థితి దాపురిస్తుందని, పట్టణాలకు వలసలు పెరిగి కార్పొరేట్లకు గ్రామీణ పేదల శ్రమ కారు చౌకగా దొరుకుతుందన్నారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాయని, ఏపీ అసెంబ్లీలో కూడా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా ఈ పథకం స్టార్ట్ అయినప్పుడు కేవలం 2 కోట్ల మందే 2005లో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కానీ అది క్రమంగా 20 సంవత్సరాలు వచ్చినప్పటికీ 20 కోట్ల మంది లబ్ధిదారులుగా చేరినటువంటి ఈ పథకం వచ్చిన తర్వాతనే గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ లాంటి, అదేవిధంగా ఉత్తరాంధ్ర లాంటి వెనకబడ్డటువంటి ప్రాంతాల్లో వలసలు తగ్గుముఖం ముట్టాయి. వలసలు ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లోంచి వలసలు తగ్గుముఖం ముట్టాయో అప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలకు పనికొచ్చేటువంటి కారు చౌకగా కూలీలు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి ఈ పథకాన్ని ఇప్పుడు రద్దు చేస్తే కార్పొరేట్ల ఒత్తిడికి లోనై ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీన్ని క్రమంగా రద్దు చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2025లో ఈ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో గతంలో ఉన్న ప్రభుత్వం 100 రోజులే ఇచ్చింది, మేము 125 రోజులకు పెంచుతున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు అబద్ధాలను నమ్మబలికేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాడు. డ్యూరింగ్ దిస్ 20 years జరిగినటువంటి పరిణామక్రమంలో ఏ రోజు ఏ సంవత్సరం కూడా 50 రోజుల కంటే కూడా ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా పని జరగనటువంటి పరిస్థితి. కానీ ప్రజలను మభ్యపెట్టేటందుకు ఈరోజు ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు. పైగా ఈ 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో ప్రతి బడ్జెట్లో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధిస్తూ ఒకవైపు వస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ పథకంలో విబిజి రామ్జీలో రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు భరించేది, రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులు ఇచ్చేటువంటి. ఈరోజు అట్లా కాదు, 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు భరించాలని చెప్పేసి ఈరోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం రైతులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్ అందిస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు 747 పట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. రైతుల ఆస్తైన భూహక్కు పత్రాలు, పాస్ పుస్తకాలపై రీసర్వే సరిహద్దు రాళ్ల మీద గత ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్న దశలో తాము రైతుల పక్షాన నిలిచి ఉద్యమించి నాటి ప్రభుత్వం కళ్లు తెరిపించే ప్రయత్నం చేసినా స్పందన కొరబడిందన్నారు. ఈ దశలో ఎన్నికలకు ముందు రైతులకు కూటమి ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్ అందజేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రతి పాస్బుక్ రైతు పరిశీలన తరువాతే ముద్రించి తప్పులకు తావు లేకుండా పాస్ బుక్స్ జారీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. పట్టదారు పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మ వేయటం, ఇవి ఎంతవరకు చెల్లుబాటు ఉంటాయని చెప్పిన ఒక ఆందోళన ప్రజల్లో రేకెత్తింది. అందరికీ అంటే ఆ రోజున ఎవరు కూడా పుస్తకాలు తీసుకోవడానికి ముందుకు రాదు. అంతే ఈ ప్రభుత్వం రాగానే వెనువెంటనే చేసిందంటే ప్రభుత్వ రాజముద్రికలో ఎవరి ఫోటో లేక కన్నడిగా అతను ఫోటో వేసుకోవాలి, కానీ ఇది శాశ్వతంగా ఉండాలి. ముఖ్యమంత్రి అంటే మారుతూ ఉంటారు, ప్రతి 5 సంవత్సరాలు ప్రభుత్వాలు మారచ్చు మారకపోతే అది వేరు సంగతి, కానీ అది శాశ్వతం కాదు. శాశ్వతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజముద్ర. ఈ రాజముద్రికని వేసి ఇవాళ ఈ పట్టాదార పాస్ పుస్తకం మీకు అందిస్తుంది. అంతేకాకుండా ఈ పట్టాదార పాస్ పుస్తకంలో మీ భూమి వివరాలన్నీ కూడా మ్యాపులతో సహా దీంట్లో పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా మీతో సంప్రదించి మీరందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉన్నాయన్న తర్వాత ఈ పట్టాదార పాస్ పుస్తకం మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అత్యంత భద్రతా పరిణామాలతో ఈ పట్టాదార పాస్ పుస్తకాన్ని వారు రూపొందించారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా వెబ్సైట్ ఉంటుంది, మీ భూమి వెబ్సైట్లో కూడా చూసుకునే అవకాశం కూడా వాళ్ళ కల్పించడం జరిగింది. అంతే వాళ్ళ ఏదైనా రిజిస్ట్రేషన్ సమయంలోనో లోన్ తీసుకున్న సమయంలోనో ఈ భూమి యాజమాన్య హక్కు పత్రం మీకు తర్వాత కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంలో మేము మనం చేస్తూ, అంచేత వాళ్ళ ప్రభుత్వం రైతులు రైతు కూలీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఇవాళ ఈ పాస్ పుస్తకాన్ని రూపొందించుకుంటున్నాం. వాస్తవానికి ఇక్కడ ఈరోజు మనం 747 పాస్ పుస్తకాన్ని మనం ఇక్కడ ఇవాళ ఇస్తున్నాం. అయితే దీంట్లో ఇంకా ఒక 163 మంది వాళ్ళు కొన్ని కరెక్షన్స్ చేసుకోవటం, వాళ్ళ వ్యక్తిగతమైన సమాచారాన్ని ఇవ్వకపోవడంతో 123 మందిని మనం ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానివ్వండి ఇలాంటి కనెక్షన్ చేసుకోవాల్సిన ఉన్నారు. 5 నుంచి పూర్తిగా 120 మందికి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా 112 మందికి తండ్రి పేరు తమ పేరు వాటిలో ఉన్న తేడాలన్నీ కూడా వాళ్ళు సరి చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా పుస్తకాలు జరుగుతుంది. అంచేత ఆ మార్పులు ఏంటంటే మార్పుని బట్టి త్వరితగతిని చేసుకుని వారు కూడా పాస్ పుస్తకాలు పొందాలి.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తెచ్చే సమస్యలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని, ఈ వారం తెచ్చిన సమస్యలకు శనివారం కల్లా పరిష్కారం అందించేటట్లు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సోమవారం వచ్చిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 19 ఫిర్యాదులు అందగా అందులో పట్టిక ప్రకారం సంబంధించినవి 11, ప్రజారోగ్యం 3, ఇంజనీరింగ్ 2, రెవెన్యూ విభాగం 1, హౌసింగ్ 1, యూసీడీ 1 ఉన్నట్లు వివరించారు. గుణదల క్వారీ రోడ్లో వేంచేసి ఉన్న దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు పూర్ణాహుతితో కన్నుల పండుగగా ముగిసింది. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో విశిష్టత గల ప్రాచీన శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేకం మహోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు తెలిపారు. గుణదల క్వారీ రోడ్లో చిన్న బోర్డింగ్ స్కూల్ దగ్గర గల శ్రీ దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు గత 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. త్రయాహినిక దీక్షలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున చైత్ర బహుళ పంచమిని పురస్కరించుకొని ఆగమ శాస్త్రానుసారం పుష్కర అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉదయం నుంచి పుణ్యనది జలాలతో మహాకుంభాభిషేకాన్ని బ్రహ్మశ్రీ నవులూరి సాయిబాబా దీక్షితులు నేతృత్వంలో 108 కలశాలతో భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మంగళ వాయిద్యాలు, భక్తులు జయ జయ ధ్వానాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన దక్షిణముఖ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించుకుని ప్రతి 12 నెలలకోసారి పుష్కర బంధన కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నవులూరి సాయిబాబా దీక్షితులు నేతృత్వంలో ఈ మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరిగాయని తెలిపారు. బ్రహ్మశ్రీ నవులూరి సాయిబాబా దీక్షితులు మాట్లాడుతూ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయం చాలా అరుదైన ఆలయమని తెలిపారు. సీతామాత అన్వేషణలో దక్షిణ దిక్కుకు బయలుదేరిన ఆంజనేయుడు కార్యసాధకుడై తిరిగి వచ్చాడని, అటువంటి దక్షిణముఖ స్వామివారిని పూజించిన వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయని వివరించారు. స్వామివారి కుంభాభిషేకం మహోత్సవాలతో పాటు సీతారాముల కళ్యాణం నిర్వహించి అన్న సంతర్పణ కూడా చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణముఖ వీరాంజనేయ స్వామి ఆలయం గుణదల్లో ఎంతో ప్రాచీనమైందని అన్నారు. స్వామివారి కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గుణదల వాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ప్రాముఖ్యత చెందిన దక్షిణముఖ వీరాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి కుంభాభిషేకం గత 3 రోజులుగా ఏదైతే హోమం కానివ్వండి భక్తులందరూ పాల్గొని, అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి ఎంతో సన్నిహితంగా ఉన్న ప్రజలందరూ కుటుంబాలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు కుంభాభిషేకం పైన ప్రతిష్ఠించడం జరిగింది. తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుణదల దక్షిణముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది. అలాగే దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామివారు ఎంతో మహిమాన్వితమైనటువంటిది ఈ పురాతనమైన ఆలయం ఇది. దీన్ని పునరుద్ధరణ చేసి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర అష్టబంధన కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న 4వ తేదీ నుంచి ఈరోజు 6వ తేదీ వరకు కూడా కుంభాభిషేక మహోత్సవాలు నవులూరి సాయిబాబు దీక్షితులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పూర్ణాహుతి అలాగే కుంభాభిషేక మహోత్సవం వెనువెంటనే సీతారామ కళ్యాణం కూడా జరుగుతూ ఉంది. అలాగే భక్తులందరికీ కూడా అన్నసంతర్పణ కార్యక్రమం కూడా గ్రామస్తులు అలాగే ఆలయ కమిటీ వారు భక్తులందరి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
నవలూరి సాయిబాబా దీక్షితులు గారు సుమారు 100 వరకు ఇలాంటి విగ్రహ ప్రతిష్టలు యజ్ఞ హోమాల కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యవస్థాపకుడు గుణదల వాడడం మాకు అత్యంత ఆనందదాయకం. వారి చేతుల మీదుగా ఈ రోజున ఇక్కడ అష్టబంధన కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వస్తూ ఉన్నారు. కార్యక్రమం దిగ్విజయం కావాలని, ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటూ కార్యక్రమానికి అందరూ కూడా తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయ నమః. శివాయ గురవే నమః. నా పేరు నవలూరి సాయిబాబా దీక్షితులు, ఆగమ పండితులు, విజయవాడ గుణదల వాస్తవ్యం. మా గుణదలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం 4, 5, 6 తేదీలు అనగా ఈవేళ సోమవారం 11:56 స్వామివారికి అష్టబంధన కుంభాభిషేకం పూర్తి చేయడం జరిగింది. ఈ కుంభాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటి పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేకం. ఇది ఈ దేవాలయానికి నేను చేస్తున్నటువంటి 2వ పుష్కరాష్టబంధన మహాకుంభాభిషేకం. ఈ కార్యక్రమంలో చక్కగా మా గుణదల గ్రామ వాస్తవ్యులు, అలాగే గుణదల అశేష ప్రజానీకము, అలాగే గుణదల రైతాంగము, పెద్దలు, భక్తులు, దాతలు అందరి సహాయ సహకారాలతో వైభవంగా ఈ కుంభాభిషేక మహోత్సవాలు ఆగమ శాస్త్రోక్త సంప్రదాయ పద్ధతిలో వేద ఆగమ పండితులందరి యొక్క సమక్షంలో మంగళ తుర్యారావాల నడుమ భక్తులందరి జయజయధ్వానాల మధ్య వైభవంగా పూర్తిగా వింపబడింది. అలాగే వేలాది మందికి అన్నసంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క దేవాలయం ఎంతో వైశిష్ట్యమైంది. దక్షిణముఖంగా తిరిగి ఉన్నటువంటి స్వామివారు ఎంతో మహత్తరమైనటువంటి విశేషమైన ఫలితాన్ని ఇస్తారు అని చెప్పి ఆగమశాస్త్రంలో చెప్పబడింది. అటువంటి స్వామివారికి ఈ కుంభాభిషేక మహోత్సవం భక్తులు మరియు కమిటీ వారు, గుణదల గ్రామ వాస్తవ్యులు, దాతలందరి సహాయ సహకారంతో చక్కగా పూర్తి చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దివ్యానుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ పథకం కింద ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశాకు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి ఆశా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన దృష్ట్యా తక్షణమే బకాయిలు చెల్లించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తక్షణమే ఆశా ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక నిర్వీర్యం అయిపోయాయని, వాటికి తక్షణమే నిధులు కేటాయించి సదుపాయాలు మెరుగుపరచాలని కోటేశ్వరరావు కోరారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ పథకం కింద ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశాకు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి ఆశా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన దృష్ట్యా తక్షణమే బకాయిలు చెల్లించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తక్షణమే ఆశా ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక నిర్వీర్యం అయిపోయాయని, వాటికి తక్షణమే నిధులు కేటాయించి సదుపాయాలు మెరుగుపరచాలని కోటేశ్వరరావు కోరారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని వెంటనే పునరుద్ధరించాలని సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలో ఆపు చేయటం వలన ప్రైవేట్ స్పెషల్ హాస్పిటల్స్ అసోసియేషన్ వారు నిలుపుదల చేయటం వలన పేదవారికి వైద్యం దూరం అవుతూ ఉన్నది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశావారికి 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి బకాయిలు ఉన్నాయి. కాబట్టి వాటిని చెల్లించకపోవటం వలన హాస్పిటల్ నిర్వహణ, అలాగే సిబ్బంది జీతభత్యాలు, ఔషధాలు కొనుగోలులో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామనేటటువంటిది చెప్పేటటువంటి దాన్ని పరిగణలో తీసుకొని హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశావారితో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రులు వెంటనే చర్చలు జరిపి వారికి చెల్లించవలసినటువంటి బకాయిలను చెల్లించడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలి. ఒకవైపున
ఒకవైపున గవర్నమెంట్ హాస్పిటల్స్లో సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటం వల్ల అరాకొర సౌకర్యాలతోటి సిబ్బందితోటి వారు వైద్యాన్ని నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేసేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులపైన సరైనటువంటి శ్రద్ధ వహించి నిధులు కేటాయించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఆరోగ్యశ్రీని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పటికే 6 రోజులు అవుతా ఉన్నది. దీన్ని పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజానికానికి అందుబాటులో ఉండేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పునరుద్ధరించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. మావిగన్ ప్రతిపాదనతో జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు. రాధాకృష్ణ నడుపుతున్నది మీడియా హౌస్ కాదని, అది వ్యక్తిగత దూషణకు వేదికగా మారిందన్నారు. మీడియా పేరుతో చంద్రబాబుకు మద్దతుగా వ్యవహరిస్తూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఇకనైనా తమ వైఖరి మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావిగన్ ప్రతిపాదన ప్రజల్లోకి తీసుకువెళ్లే అమరావతి నిర్మాణంలో అవినీతి బహిర్గతం అవుతుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ప్రతిపాదనను తప్పుదారి పట్టించేందుకు కొందరిని రంగంలోకి దించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలనేటటువంటి మంచి ఆలోచనతో అతి తక్కువ ఖర్చుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి మావిగన్ అనేటటువంటి పేరుతో ఏదైతే ఒక ప్రపోజల్ పెట్టారో దాని మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిలో కూడా డిస్కస్ జరుగుతా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రపోజల్ మంచిదే కదా. ఎందుకంటే మచిలీపట్నం ఆల్రెడీ కార్పొరేషన్ గా ఉంది, మచిలీపట్నానికి సముద్రం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పోర్ట్ ఉంది, అలానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంది, అదే విధంగా విజయవాడ కార్పొరేషన్ గా ఉంది, విజయవాడలో ఒక 20 లక్షల జనాభా ఉంది, అదే విధంగా విజయవాడలో ఆసియాలోకెల్లా అతి పెద్ద బస్ స్టేషన్ ఉంది, విజయవాడ రైల్వే జంక్షన్ ఉంది, ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, అలానే మంగళగిరి, తాడేపల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ గా చేస్తున్నారు. అదేవిధంగా మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది, గుంటూరు వచ్చేటప్పటికి ఆసియాలో అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ గా ఉంది, గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంది, అదే విధంగా గుంటూరు రైల్వే జంక్షన్ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, అవతల గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. మరి ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంటే తప్పేంటి? ఈ రాజధానిలో దాని అన్నింటినీ రాజధాని కారిడార్ గా మనం పెట్టుకొని ఈ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదనతో వెళ్తే ఒక 20,000 కోట్ల రూపాయల ఖర్చు, అది కూడా ఒకేసారి పెట్టవసరం లేదు, ఏదైతే లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసేటటువంటి పని ఉండదు కదా అని చెప్పి ఈ రోజు మేధావులు, ఈ రోజు చదువుకున్న వాళ్ళు అందరిలో కూడా జర్నలిస్టులు వీళ్ళందరిలో కూడా డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి ఆ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదనని జనాల్లోకి వెళ్ళనీయకూడదు. ఆ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన జనాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి అవినీతి కోట కుప్పకూలిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే విజయవాడ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కావచ్చు, అదేంటి మన ప్రాంతాన్ని రాజధానిలోకి ఎందుకు కలపట్లేదు, ఈ కొత్త నగరాన్ని కడతానంటేంది, ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఉన్న నగరాలను వదులుకొని కొత్త నగరం కడతాడా, ఈ లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏంది, ఈ దోపిడీ ఏంది, కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఒక చోటేమో 60 కోట్లు, ఇంకో చోట 80 కోట్లు, ఇంకో చోట 100 కోట్లు, ఇంకా దారుణం 180 కోట్లు కూడా కిలోమీటర్ రోడ్డు ఏంటి, ఇలా దోపిడీ ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి ఈ మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన వెళ్ళకూడదు అనేటటువంటి ఆలోచనతో తనకున్నటువంటి గాలి మీడియాని, కొంతమంది గాలి యూట్యూబ్ ఛానల్స్ ని వాళ్ళ మంది మాగ్బలాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోల్స్ స్టార్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.